అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025 టెట్ డిఎస్సిలో ఎస్జిటి లేదా ఎస్ఏ పోస్టు వచ్చిన వారికి ఒక అవకాశాన్ని, మంచి గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం, అలాగే ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సమాచారం తెలియజేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి గత ప్రభుత్వం ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఒక కీలకమైనటువంటి మార్పు చేయడం జరిగింది. ఈ అప్రెంటిస్ విధానాన్ని మనకి మరలా ఇంతకుముందు అయితే లేదు, అది 2012 నుంచి తీసేయడం జరిగింది. అయితే 2024 డిఎస్సిలో ఆ అప్రెంటిస్ విధానాన్ని మరలా చొప్పిస్తూ మనకి ప్రత్యేక జీవోని జారీ చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఈ బేసిక్ పేలో మొదటి సంవత్సరం 50%, అలాగే రెండో సంవత్సరము 60% మాత్రమే ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఒక టైం స్కేల్ లాగా ఇవ్వాలని చెప్పి ఆ జీవోలో ఇచ్చి ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆ నోటిఫికేషన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ని పూర్తిగా రద్దు చేసి తర్వాత కొత్త నోటిఫికేషన్ని 2025లో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డిఎస్సి రద్దు చేసి మరో డిఎస్సిని ప్రకటించింది. ఆ డిఎస్సిలో అప్రెంటిస్ విధానాన్ని పూర్తిగా తొలగిస్తూ వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి పూర్తి స్థాయిలో జీతాలు ఇచ్చే విధంగా మనకి ఇక్కడ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఒకసారి మనం గతంలో పోల్చినట్లయితే ఎస్జిటి బేసిక్ పే వచ్చేసి 32,670 ఉండేది. వారికి ఈ అప్రెంటిస్ విధానం ఉన్నట్లయితే మొదటి సంవత్సరం 50% అంటే 16,335 రూపాయలు వస్తుంది. అలాగే రెండవ సంవత్సరము 19,600 రూపాయలు వస్తుంది. ఈ 2 సంవత్సరాల అప్రెంటిస్ అయిపోయిన తర్వాత 32,670 బేసిక్తో మనకి ఆ బేసిక్ పైన డిఏ, హెచ్ఆర్ఏ కలిపి మనకి జీతంగా చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ బేసిక్ వచ్చేసి మనకి 44,570 ఉండేది. అయితే అప్రెంటిస్ విధానం ఉన్నట్లయితే మొదటి సంవత్సరం 50% అంటే 22,285 రూపాయలు వస్తుంది. అలాగే రెండవ సంవత్సరం 60% అంటే 26,740 రూపాయలు వస్తుంది. దీనికి అదనంగా ఎటువంటి అలవెన్స్లు అయితే రావు. తర్వాత మనకి ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ బేసిక్ పే అనేది మనకి అమలు కావడం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో పూర్తి స్థాయిలో వేతనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి బేసిక్ పే 32,670. అప్పటికి మీరు ఏ కేటగిరీలో పనిచేస్తుంటే దాని ప్రకారము 10 కానీ 16 కానీ ఈ విధంగా హెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి ఏ డిఏ ఉంటే ఆ డిఏ % కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో జీతం ఇచ్చే విధానం. అయితే తర్వాత వీడియోలో మనం ఒక ఉదాహరణగా తీసుకొని ఈ ఎస్జిటిగా సెలెక్ట్ అయిన వారికి ఎంత జీతం వస్తుంది, అలాగే స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిన వారికి ఎంత జీతం వస్తుంది అని పూర్తి వివరాలతో ఏమేమి అలవెన్స్లు ఉంటాయి, ఏ విధంగా జీతం వస్తుంది, ఎటువంటి సౌకర్యాలు ఉంటాయనేది తర్వాత వీడియోలో వివరించడం జరుగుతుంది.